నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 2 రోజుల నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి. ప్రధానంగా కామారెడ్డి, నిర్మల్, మెదక్ జిల్లాలలో కూడా భారీ వర్షాలతో పాటు వరదలు కూడా వస్తా ఉన్నాయి. చాలా వరకు గ్రామాలలో కూడా వరద నీరు వచ్చి కొట్టుకుపోయిన పరిస్థితి. మరి దీనికి సంబంధించి వాతావరణ శాఖను అడిగి తెలుసుకుందాం. ఎట్లా ఉండబోతుంది మరి ఈ రోజు కానీ రేపు కానీ ఎట్లా ఉండబోతుంది వాతావరణ శాఖ అనేది సంబంధించి. సో మరి మనతో పాటు మాట్లాడడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సో ఇట్లా ఉంది అంటే నిన్న చూసాము కామారెడ్డి జిల్లాలో మాక్సిమం మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి, వరదలు భారీ ఎత్తున వచ్చి కూడా. సో ఇట్లా ఉంది మరి ఈ రోజు ఎట్లా ఉంది వాతావరణ పరిస్థితి? మనకి ఈ నెల 26వ తారీఖున వాయు బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడటం జరిగింది. అది నిన్నటికి బలపడి తీవ్ర వాయుగుండంగా అదే ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఉంది. అయితే దీనికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం అంటే సర్ఫేస్ నుంచి చాలా ఎత్తు వరకు కూడా దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, సర్క్యులేషన్ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ అనేది నిన్న 7.6 నుంచి 8 కిలోమీటర్స్ వరకు కేంద్రీకృతమై ఉండి అది ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిక్కులో వాలి ఉండటం వల్ల ముఖ్యంగా అప్పర్ పార్ట్ లో ఉన్నటువంటి సైక్లోనిక్ సర్క్యులేషన్ మనకి ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ ఆ ప్రాంతంలో కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ మాయిశ్చర్ అంటే మనకి అరేబియన్ సముద్రం నుంచి అలాగే ఈ బే ఆఫ్ బెంగాల్ నుంచి రెండు పక్కల నుంచి వచ్చిన తేమగాలు అనేవి ఇంచుమించు సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయిపోతున్న పరిస్థితిని మనం నిన్న మార్నింగ్ గమనించడం జరిగి నిన్న మార్నింగ్ నుంచి 3-4 జిల్లాలకి రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే నిన్న మార్నింగ్ నాటికి కామారెడ్డిలో 24 సెంటీమీటర్లు, ఈ రోజు మార్నింగ్ నాటికి మరొక 41 సెంటీమీటర్లు, 65 సెంటీమీటర్ల వర్షపాతం అనేది కామారెడ్డి ప్రాంతంలో రికార్డ్ అయింది. సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ అయినటువంటి మెదక్, సంగారెడ్డి, నిజామాబాద్, నిర్మల్ ఈ అన్ని ప్రాంతాల్లో కూడా 20 సెంటీమీటర్ల నుంచి 25 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు చాలా ప్రాంతాల్లో రికార్డ్ అవడం నిన్న జరిగింది. నిన్నటికి ఈ రోజు పెరిగింది అంటున్నారు? లేదు, నిన్నటి నుంచి ఈ రోజు ఉదయం వరకు మనకి కాన్సన్ట్రేటెడ్ గా ఉంది. ఈ రోజు ఉదయం నుంచి ఈ రోజు ఉదయానికి అక్కడ ఉన్నటువంటి అల్పపీడనం మనకి ల్యాండ్ మాస్ మీదకి క్రాస్ అయిన తర్వాత వీకెన్ అవడం జరుగుతుంది. వీకెన్ అయిపోయింది. ప్రస్తుతం అది తీవ్ర అల్పపీడనం స్థాయి నుంచి అల్పపీడనం స్థాయికి వీకెన్ అయిపోయింది. అయితే స్టిల్ దానికి సంబంధించిన ఉపరితల ఆవర్తనం సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది 5.6 కిలోమీటర్స్ వరకు ఉండడం మార్నింగ్ నుంచి మనం రాడార్ గమనించినట్టయితే ఈ కామారెడ్డి ప్రాంతంలో ఇంకా క్లౌడ్ మాస్ అనేది కాన్సన్ట్రేటెడ్ గా మార్నింగ్ 8:30 నుంచి కూడా కంటిన్యూస్ రెయిన్ ఆ ప్రాంతంలో పడుతూనే ఉంది. ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం ప్రకారం మార్నింగ్ 8:30 నుంచి కామారెడ్డి ప్రాంతంలో ఇంచుమించు మరొక 11 సెంటీమీటర్లు రెయిన్ ఫాల్ రికార్డ్ అవడం జరిగింది. సో ఈ కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ విండ్స్ అనేది ఇంకా ఈ ప్రాంతంలో కొనసాగుతున్నట్టు మనకి ఈ సూచనలు వస్తున్నందున ఒక 4 జిల్లాలకి మనము ఇంకా ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ కంటిన్యూ చేస్తున్నాము. అవి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల ఈ 4 జిల్లాల్లో 1-2 చోట్ల 20 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాలు, అలాగే ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు, మధ్య తెలంగాణలోని జిల్లాలు, ఈ జిల్లాలన్నిటికీ కూడా ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. ఆరెంజ్ అలర్ట్ అంటే మనకి 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో 2-3 చోట్ల వర్షపాతం ఈ రోజు పడే అవకాశం ఉంటుంది. అంటే నిన్న నిజామాబాద్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లాలలో భారీ ఎత్తున వర్షాలు వచ్చి వరదలు కూడా భారీ ఎత్తున రావడం జరిగింది. అంటే ఇదంతా ముందే గ్రహించారా సార్? ఇది మనకి మొన్నటి నుంచి మనం ఈ ప్రాంతంలో భారీ వర్ష సూచన చేస్తున్నాము. నిన్న మార్నింగ్ నుంచి కూడా ఈ ప్రాంతంలో రెడ్ అలర్ట్ పెట్టడం జరిగింది. రెడ్ అలర్ట్ అంటే 20 సెంటీమీటర్స్ అబౌవ్. సో కానీ మనం అనుకున్న దానికంటే కూడా ఈ క్లౌడ్ మాస్ కాన్సన్ట్రేటెడ్ గా అదే ప్రాంతంలో కదలకుండా ఉండిపోయి 40 సెంటీమీటర్ల వరకు కూడా రికార్డ్ అవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటవుతుందంటే ఈ ప్రాంతంలో చాలా యొక్క వాటర్ అక్యుములేషన్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ చిన్న చిన్న జలాశయాలు, చెరువులు ఇవన్నీ నిండిపోయి కట్టలు తెగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వర్షం ఆగిపోయిన తర్వాత కూడా 24 నుంచి 48 గంటల వరకు కూడా ఆ ప్రాంతంలో కొంచెం ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా ప్రయాణం చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వీలైనట్టయితే ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. అంటే ఈ రోజు ఎట్లా ఉంది సార్? అంటే ఈ రోజు కావచ్చు, రేపటికి వాతావరణం ఎట్లా ఉంది పరిస్థితి? మరి ఇదే కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందా, తగ్గే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈ రోజు మళ్ళీ మనం 4 జిల్లాలకి ఆల్రెడీ రెడ్ అలర్ట్ పెట్టాం కాబట్టి ఆల్రెడీ 11 సెంటీమీటర్లు రికార్డ్ అయింది. మరొక 8 సెంటీమీటర్లు, ఇంచుమించు 20 సెంటీమీటర్ల వరకు ఆ ప్రాంతంలో ఈ రోజు కూడా రికార్డ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి రేపు, ఎల్లుండి కూడా ఆ ప్రాంతంలో అప్రమత్తంగా ఉండాలి. అయితే రేపటికి వర్షపాతం తగ్గిపోతుంది. రేపు క్లౌడినెస్ ఉండి ఓన్లీ లైట్ రెయిన్, మోడరేట్ రెయిన్ ఈ ప్రాంతంలో కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ నార్త్ తెలంగాణలో మిగిలిన ఆదిలాబాద్, కుమరంభీం, మంచిర్యాల, జయశంకర్ ఈ ప్రాంతంలో మనకి రేపు భారీ వర్షాలు 1-2 చోట పడే అవకాశం ఉంటుందని ఈ జిల్లాలకి రెడ్ అలర్ట్, ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. మిగిలిన మన సెంట్రల్ తెలంగాణ అలాగే మన సిటీ ప్రాంతంలో రేపు కూడా క్లౌడీనెస్ ఉన్నప్పటికీ పెద్దగా భారీ వర్షాలకైతే ఛాన్స్ లేదు.
రాష్ట్రంలో పండగ వాతావరణం నడుస్తా ఉంది. ఇప్పుడు హైదరాబాద్ సిటీలో చూసుకున్నా కూడా జీహెచ్ఎంసీ పరిధిలో చిరుజల్లులు కురుస్తా ఉన్నాయి. అదేవిధంగా ఎక్కడికక్కడ గల్లీలలో వినాయకుని విగ్రహాలు పెడుతున్న పరిస్థితి. సో మరి ఒకవేళ వరదలు భారీగా వర్షాలు పడ్డా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి కదా. సో మరి హైదరాబాద్ సిటీ పరిస్థితి ఎట్లా ఉంది? మనకి అల్పపీడనం అది తీరాన్ని దాటడం అయిపోయింది. తీరాన్ని దాటడం అయ్యి గ్రాడ్యువల్ గా వీకెన్ అయిపోతుంది. ఇది రాగల 24 గంటల్లో మరింత ముందుకు పోయి మనకి మధ్యప్రదేశ్ ప్రాంతంలోకి ప్రవేశిస్తుంది. గ్రాడ్యువల్ గా వీకెన్ అయిపోతుంది కాబట్టి దాని ఎఫెక్ట్ అనేది మనకి గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. సో సిటీలో ఇలా క్లౌడీనెస్ కంటిన్యూ అయ్యి లైట్ రెయిన్ డ్రిజిల్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఈ రోజు మటుకు సాయంత్రం సమయంలో 1-2 చోట్ల కొంచెం ఇంటెన్స్ స్పెల్స్ కి అవకాశం ఉంది. రేపటి నుంచి రేపు క్లౌడీనెస్ కంటిన్యూ అయినప్పటికీ పెద్దగా భారీ వర్షానికి కానీ అటువంటి దానికి రేపు పెద్దగా అవకాశం ఉండే అవకాశం లేదు. గ్రామాలలో చూసుకోవచ్చు కొన్ని జిల్లాలలో రైతులు వర్షాలకు సంబంధించి కొన్ని పనులు పెట్టుకుంటారు. సో వాళ్ళకి రైతులకు కావచ్చు, అదేవిధంగా సిటీలో ఉన్న ప్రజలకు కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మనకి సెంట్రల్ తెలంగాణలో నిజంగా చాలా అత్యంత భారీ వర్షాలు కురిసి పంటలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. సో ఆ ప్రాంతంలో ఆ నీరంతా బయటికి పోయేంత వరకు వాళ్ళు చేసేది కూడా ఏమీ లేదు. మిగిలిన సిటీ ప్రాంతంలో ఏంటంటే మనకి అతి భారీ వర్షాలకి దీనికి ఛాన్స్ లేదు కాబట్టి, కాకపోతే గణపతి ఉత్సవాలు అవి జరుగుతున్నాయి కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం కొన్ని ప్రాంతాల్లో మనకి స్టిల్ ఈ సిస్టమ్ యొక్క మాయిశ్చర్ ఇంకా మనకి నజదీక్లో ఉన్న జిల్లాల్లో అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ గాలులు అనేవి ప్రవేశించినట్టయితే 1-2 చోట్ల మనకి ఇంటెన్స్ స్పెల్స్ కొద్దిసేపు మాత్రమే కురిసే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు సాయంత్రం కొంచెం అప్రమత్తంగా ఉన్నట్టయితే రేపు కొంచెం ఓన్లీ లైట్ రెయిన్ డ్రిజిల్ తోటి మనకి ఈ సిస్టమ్ ముందుకెళ్ళిపోతుంది. ఇంకా థ్యాంక్ యూ సార్. సో ఇది ఏదైతే నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల జిల్లాలో కూడా ఈ రోజు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి. సో ఏదైతే కొన్ని జిల్లాలు ఉన్నాయో అవి కావచ్చు, ఇవి కావచ్చు, ఆ ప్రాంతాలలో ఉన్న వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. అదేవిధంగా రైతులు కావచ్చు, ఏదైతే సిటీలో ఉన్న ప్రజలు కావచ్చు, పండుగ వాతావరణం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న పరిస్థితి.